ఇక్కడ పాప వాళ్ళ అమ్మమ్మ ముస్కాన్ వాళ్ళ అమ్మ చాలా ఒక గ్రేట్ థింగ్ చేసింది. ఆవిడ మరుక్షణం ఆలోచించకుండా మాట్లాడకుండా కూతుర్ని పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి నా కూతురే నా అల్లుడిని చంపేసింది. అప్పటికే వాళ్ళు బాగా ప్లానింగ్ చేసుకుంటున్నారు 3-4 నెలలుగా. నేను షెఫ్ అవుదాం అనుకుంటున్నా అని షాప్కి వెళ్ళి బాగా షార్ప్ నైఫ్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం. ఎంత మంది సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఓ నిండు ప్రాణం పోయింది. సౌరభ్ చనిపోయాడు. అనవసరంగా పాపం ఆ బకరా సాహిల్ని ఇందులోకి తీసుకొచ్చారు, స్మెల్ బయటికి రాకుండా. తర్వాత హస్బెండ్ ఫోన్ ఈ అమ్మాయి పెట్టుకుని కూతుర్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి నేను హాలిడేకి వెళ్ళి వస్తా నేను సౌరభ్ అని చెప్పి సాహిల్ని పట్టుకొని మనాలి, కసోల్, షిమ్లా ఇవన్నీ తిరిగి వచ్చారు. కొన్ని కేసెస్ లో మనుషులు ఎంత ఈవిల్ గా ప్రవర్తిస్తారంటే, మీరట్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి, మీరట్ ఉత్తరప్రదేశ్ లో ఉంది, అక్కడ బ్రహ్మపురి అనే ఏరియాలో శివశక్తి రోడ్ అది. అక్కడ ముస్కాన్ రస్తోగి అనే ఈవిడ ఏదైతే క్రైమ్ చేసిందో, మనం ఈ ఛానల్లోనే రకరకాల ఇన్సిడెంట్స్ మాట్లాడాం. అది కేరళకు సంబంధించిన గిరీష్మా షారన్ కేసు అవ్వచ్చు, అదే విషం పెట్టి బాయ్ ఫ్రెండ్ ని చంపేసింది కదా కేరళ అమ్మాయి. ఆ అమ్మాయిని కోర్టులో జడ్జి చూసి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఈ గ్రీష్మా అనే అమ్మాయి మనిషి రూపంలో ఉండే ఈవిల్ అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది కోర్టు. అంతేందుకు మన హైదరాబాద్ మీర్పేటలో గురుమూర్తి ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడాం. వీళ్ళు చాలా మంది వీడియోని చూశారు. కట్టుకున్న భార్యని చంపడమే కాకుండా కుక్కర్లో ఉడకబెట్టి డిస్పోజ్ చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ కేసులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడో లండన్ నుంచి భార్యని సర్ప్రైజ్ చేద్దామని భర్త వస్తే, ప్రేమించి పెద్దలకి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్లి చేసుకుని భార్య బిడ్డల జీవితాన్ని బెటర్ చేద్దామని లండన్ లో పనిచేసుకుంటున్న ఒక వ్యక్తి, పాప ఆయన భార్యని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాడు ఈ సౌరభ్ అనే వ్యక్తి. అంతకన్నా పెద్ద సర్ప్రైజ్ పెట్టింది భార్య ముస్కాన్. అండ్ ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఎట్ ఏ టైం ఒక వ్యక్తిని మోసం చేయడం కాదు, ఎట్ ఏ టైం ఇద్దరిని మోసం చేసింది. అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సౌరభ్ ని, ఇటు పెళ్లి చేసుకుని ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ సాహిల్ ని. దానికోసం స్నాప్చాట్ వాడి చనిపోయిన బాయ్ ఫ్రెండ్ మదర్ ని కూడా వాడేసుకుంది. ఈ అమ్మాయి ముస్కాన్ గురించి చెప్తుంటేనే నాకు కోపం వస్తుంది. ఇన్ఫాక్ట్ 2 రోజుల క్రితం ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు ఒకటే మాట అన్నారు, నాకు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, కరెక్ట్ ఛార్జ్ షీట్ పడాలి, 14 రోజులు తీసుకెళ్లి మీరు రిమాండ్ లో పెట్టండి. అంటే కోర్టు మెట్లు దిగి బయటకు వస్తుంటారు కదా, 100 మంది మెజిస్ట్రేట్లు వచ్చి, అదే లాయర్లు, ఆ కోర్టు దగ్గర కొన్ని 100 మంది లాయర్లు వచ్చి వాళ్ళని కొట్టబోయారు డైరెక్ట్ గా. అంత కోపం ఉంది. ఇంత ఇదిగా ఈ అమ్మాయి ముస్కాన్ ఏం చేసింది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఇది వైరల్ న్యూస్ అయిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోయింది. బట్ మొత్తం ఇన్ఫర్మేషన్ కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తా. నేనేం మాట్లాడినా రెస్పాన్సిబుల్ గా ఉండాలని చూసుకుంటా. అదే మన వీడియోస్ లో బలం అని నమ్ముతా. మన చుట్టూ జరిగే డైలీ ఇష్యూస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. అల్గోరిథం పుష్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముస్కాన్ చేసిన క్రైమ్ గ్రావిటీ గురించి మీకు అర్థం కావాలంటే ముస్కాన్ లవ్ స్టోరీ గురించి మీకు తెలియాలి. ఇది ఇవాళ నిన్న మొదలైంది కాదు. 2016లోనే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో జరగలేదు. ఇన్ఫాక్ట్ ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరు పట్టుబట్టి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు, పెద్దలకు విరుద్ధంగా. ఆ టైంలో భర్త సౌరభ్ లండన్ లో పనిచేసేవాడు కాదు, మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. మోస్ట్ ఆఫ్ ద టైం షిప్ లో ఉండే జాబ్ అది. ఈ కమర్షియల్ కార్గో షిప్స్ ఉంటాయి కదా, అందులో పనిచేసే జాబ్. సంవత్సరానికి 9 నెలలు అప్రాక్సిమేట్లీ బయటే ఉండాలి. సో ఈ ముస్కాన్ అనే అమ్మాయి కూడా చాలా ఒంటరిగా ఉండేది. భర్త సౌరభ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. 2019లో వాళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది. బట్ అదే సంవత్సరంలో ఆవిడ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉందో హస్బెండ్ ఇంట్లో ఉండేవాడు కాదు. టైం పాస్ కు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయింది. ఆ గ్రూప్ ఏంటి, వీళ్ళందరూ చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉంటారు కదా, ఆ స్కూల్ అల్యూమినీ గ్రూప్. ఆ గ్రూప్ లో ఇవిడికి పరిచయం అయిన వ్యక్తి పేరు సాహిల్ శుక్లా. ఈ అమ్మాయి కన్నా 2 సంవత్సరాలు చిన్న. ఈ అమ్మాయికి 27-28 ఇయర్స్ అలా ఉంటాయి. ఒక 3 సంవత్సరాల పెద్ద హస్బెండ్, 30s టచ్ చేసి ఉంటాడు ఆయన. వీళ్ళందరూ ఏజ్ బ్రాకెట్ ఇది. ఆ గ్రూప్ లో తగులుకున్న వీళ్ళు సెపరేట్ గా డిస్కషన్లు పెట్టడం మొదలు పెట్టారు. అది వాట్సాప్ లో కావచ్చు, ఫోన్ కాల్స్ లో కావచ్చు. అమ్మాయి పాప కూడా అప్పుడు చాలా చిన్న పిల్ల. బట్ ఈ సాహిల్ అనేవాడు ఒక వెరీ బ్యాడ్ హ్యాబిట్ ని అమ్మాయికి అలవాటు చేశాడు. అవే ఈ మత్తు పదార్థాలు. అంటే ఏవో మందు, సిగరెట్లు అనుకోకండి, ఇంకా భయంకరమైన సబ్స్టెన్సెస్ ఇవి. ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ వీడియోలు చూస్తున్నారు కాబట్టి నేను అంతకుమించి చెప్పట్లేదు. ఈ అమ్మాయి పదార్థాలకి ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే ఒక రోజు కూడా గడిచేది కాదు అవి లేకుండా. ఇన్ఫాక్ట్ ముస్కాన్ ఇంటికి రోజు వచ్చి వెళ్ళేవాడు ఈ సాహిల్ అనే వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఈ పదార్థాల గురించి మీకు ఎలా చెప్పాలంటే, అవి తీసుకున్న తర్వాత కూడా మైండ్ స్ట్రైట్ గా పనిచేయదు. అలాంటి ఒక థాట్ 5 నెలల క్రితం వీళ్ళిద్దరికి వచ్చింది. ఆ థాట్ గురించి మీకు తెలియాలంటే మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడైతే సౌరభ్ కి ముస్కాన్ కి పాప పుట్టిందో, లేదు నాకు మర్చెంట్ నేవీ నుంచి వస్తున్న డబ్బులు సరిపోవట్లేదు, నేను లండన్కి వెళ్తే అక్కడ నాకు యాక్సెస్ ఉంది, అక్కడ యూరోల్లో మనం సంపాదించవచ్చు, అక్కడ నేను ఒక బేకరీలో పనిచేస్తా, పాప ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఒక చిన్న థాట్ తో ఆయన లండన్ లో సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు, కానీ ఎప్పుడు వచ్చినా చెప్పి వచ్చేవాడు. సో అలా ఫోన్ చేసి తను లండన్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు భర్తని ఈక్వేషన్ నుంచి తీసేద్దాం, భర్తని చంపేద్దాం అనే థాట్ వచ్చింది ముస్కాన్ కి. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఆ మత్తు పదార్థాలు కంటిన్యూస్ గా కన్స్యూమ్ చేయాలంటే భర్త ఉంటే ఎప్పుడొకప్పుడు దొరికిపోతాననే భయం. రీజన్ నెంబర్ 2, ఈ గ్యాప్ లోనే సాహిల్ తో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంది. సో వాళ్ళిద్దరూ ఫ్యూచర్ లో లీగల్ గా కలిసి ఉండాలంటే భర్తని ఈక్వేషన్ నుంచి తీసేయాలి. రీజన్ నెంబర్ 3 ఇస్ మనీ. భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం తనే తినేద్దాం అనుకుంటే భర్తని చంపేయడం కరెక్ట్ అనుకుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే తిని ఇలాంటి ప్లాన్ వేస్తుందని సాహిల్ కూడా తెలియదు. సాహిల్ కి ఇదో సెపరేట్ యాక్టివిటీ అంతే. తను సెపరేట్ గా తన ఫ్రెండ్స్ తో బతుకుతున్నాడు, ఒక బ్యాచులర్ లైఫ్. బట్ ఈ క్రైమ్ తను చేయాలంటే, తన భర్తను తను చంపేయాలంటే తనకు ఒక తోడు కావాలి. ఆ తోడు సాహిలే కావాలి. డైరెక్ట్ గా అడిగితే సాహిల్ చేస్తాడో లేదో తనకు తెలియదు. సో ఇక్కడ రెండో స్కెచ్ చేసింది. ఆ స్కెచ్ బాధితుడే సాహిల్. స్నాప్చాట్ ఉంటది కదా అప్లికేషన్, అందులో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చి, సాహిల్ వాళ్ళ మదర్, ఆయన చిన్నప్పుడే చనిపోయారు, మదర్ పేరు ఐడి అంతా రాసుకొని వచ్చి, చనిపోయిన వాళ్ళ మదర్ మాట్లాడుతున్నట్టు సాహిల్ లైఫ్ లోకి ఎంటర్ అయింది ఆయన స్నాప్ ఐడి ద్వారా. చిన్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకునేవన్నీ చెప్పేది. ఎలా చెప్పగలిగింది? ఈ సాహిల్ ఈ అమ్మాయితోనే ఉంటున్నాడు కదా,
ఆయన చిన్నప్పుడు ఆయన మదర్తో ఏవైతే సందర్భాలు ఉన్నాయో అనుభవాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా చెప్పగలిగింది. ఎలా చెప్పగలిగింది? ఆ విషయాలన్నీ సాహిల్ ముస్కాన్తో ఆల్రెడీ చెప్పాడు. ఆ విషయాల్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఈడిగే చెప్తుంది. అది కూడా ఆ బ్రెయిన్కి అర్థం కాలేదు. మత్తు పదార్థాలు తీసుకునే బ్రెయిన్, అంతకుమించి ఆ బ్రెయిన్కి ఇంకేం అర్థం అవుతుంది. అందుకే చెప్తున్నా వీటికి చాలా దూరంగా ఉండాలి. మన బ్రెయిన్లో ఉండే క్రిటికల్ థింకింగ్ని, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని తీసి డబ్బాలో పెట్టి బెజవాడ పార్సల్ చేస్తుంది వాటిని కన్జ్యూమ్ చేస్తే. ఎనీవేస్ వాళ్ళ మదరే మాట్లాడుతుందని నమ్మేశాడు. మొత్తం డిస్కషన్ పెట్టాడు. నువ్వు దెయ్యాలకు పూజ చేయాలి అని ఈవిల్ తాంత్రిక్ శైతాన్ ఇమేజ్లు అన్ని తీసుకొచ్చి రూమ్ లో అంటించుకునేలా చేసింది. ఎవరి రూమ్ లో? ఈ సాహిల్ బ్యాచులర్ రూమ్ లో. అంతా వయా స్నాప్చాట్. ఫైనల్ గా నేను కలుస్తానని చెప్పింది. ఎట్లా కలవాలమ్మా అని అతను అడిగితే, నాకు నువ్వు పని చేసి పెట్టాలి, నువ్వు ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తున్నావో ఆ ముస్కాన్ ఆవిడ ఒక ఆందోళనలో ఉంది, తన భర్తని చంపేయాలని చెప్పి, భర్తని చంపడంలో నువ్వు సహకరించు, అలా సహకరిస్తే నన్ను నువ్వు కలవచ్చు అని చెప్పి స్క్రీన్ ప్లేలో లాక్ వేసింది. చూసారా ఈ అమ్మాయి మైండ్? ఈ అమ్మాయి చేద్దాం అనుకున్న క్రైమ్ లో సాహిల్ ఇన్వాల్వ్మెంట్ ని ఈ అమ్మాయి అడగకుండా అతనే వచ్చి అడిగేలా చేసింది. సాహిల్ వచ్చి అడిగాడు, ముస్కాన్ అవునుంది. కాకపోతే వీళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, లండన్ లో ఉండే సౌరభ్ ఈసారి ఫోన్ చేయకుండా వద్దా అని చెప్పి సర్ప్రైజ్ విజిట్ ప్లాన్ చేశాడు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28 కూతురు పుట్టినరోజు. సో కూతురికి సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుందని దానికి 3 రోజుల ముందు ఈ అమ్మాయి పుట్టినరోజు ముస్కాన్. సో ఫిబ్రవరి 25 నేను వచ్చేస్తే ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటది అని డైరెక్ట్ గా దిగిపోయి ఇంట్లోకి వచ్చేసాడు. అదృష్టవశాత్తు ఆ టైంకి సాహిల్ ఇంట్లో లేడు. ఈ అమ్మాయి ఒకటే ఉంది. నిజంగానే సర్ప్రైజ్ అయింది. సాహిల్ కాల్ చేసి మనకు అవకాశం దొరికింది. అప్పటికే వాళ్ళు బాగా ప్లానింగ్ చేసుకుంటున్నారు 3-4 నెలలుగా. నేను షెఫ్ అవుదాం అనుకుంటున్నా అని షాప్కి వెళ్ళి బాగా షార్ప్ నైఫ్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ఇవన్నీ చేసుకొని ఉన్నారు ఆల్రెడీ. తర్వాత ఫుడ్లో కలిపి చంపేయడానికి మత్తు పదార్థాలు ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కొని పెట్టుకున్నారు. ఫెబ్ 25 ఈ అమ్మాయి ఒకసారి ట్రై చేసింది. కాకపోతే అతనికి ఏం ఫరక్ పడలేదు. బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు. నేను ఇదే గ్రీష్మ కేసులో కూడా చెప్పా, దేవుడు మనకి డిప్ప మీద కొట్టి నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తారు, అప్పుడే వినేయాలి అని. ఈ అమ్మాయి వినలేదు. మళ్ళీ March 4 ఇంకోసారి ట్రై చేసింది. డిన్నర్ లో ఇంకా ఎక్కువ కలిపి ఓవర్ డోస్ లో ఇస్తే అది తిని పాప అతను చనిపోయాడు. సౌరభ్ అనే వ్యక్తి. వీళ్ళు అప్పటికే ఆన్లైన్ లో గూగుల్లో మొత్తం వెతికారు ఓ మనిషిని చంపేసిన తర్వాత ఎలా ఏం చేయాలి అని చెప్పి. అందులో భాగంగానే వెళ్ళి 50 కిలోల సిమెంట్ కొని ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, వాటర్ స్టోర్ చేస్తారు. అందులో చనిపోయిన సౌరభ్ని ముక్కలుగా వీళ్ళిద్దరు కలిపి కట్ చేసి, ఏది మన మీర్పేట్ కేసులో గురుమూర్తి చేసినట్టు ఆ డ్రమ్ లో అదంతా పెట్టేసి దాంట్లో ఆ సిమెంట్ కలిపేశారు, స్మెల్ బయటికి రాకుండా. తర్వాత హస్బెండ్ ఫోన్ ఈ అమ్మాయి పెట్టుకుని కూతురుని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి, నేను హాలిడేకి వెళ్ళి వస్తా నేను సౌరభ్ అని చెప్పి సాహిల్ని పట్టుకొని మనాలి, కసోల్, షిమ్లా ఇవన్నీ తిరిగి వచ్చారు. ఇది March 5 నుంచి 17 వరకు, అంటే ఆల్మోస్ట్ 12-13 డేస్ వెళ్ళారు. ఈ గ్యాప్ లో కూడా హోలీ పడితే విష్ యూ హ్యాపీ హోలీ టు ఆల్ అని వాట్సాప్ మెసేజ్ పంపడం, ఎవరు సౌరభ్ పంపినట్టు. ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి ఉండే ఫోటోలు పెట్టడం, స్టోరీలు లాగా మీ ఇద్దరం కలిసే ఉన్నామని చెప్తున్నట్టు, ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్టు. వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేస్తే వీళ్ళు ఫోన్లు ఎత్తకపోవడం, దాంతో వాళ్ళకి డౌట్లు రావడం, ఇదంతా జరిగి ఒక చిన్న డౌట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇవిడ 17th మీరట్ కి వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్ గా అట్నుంచి అట్టే ఢిల్లీ నుంచి వెళ్ళిపోయారు ఆయన లండన్ కి అని చెప్పింది. అప్పుడు కూడా చాలా మంది డౌట్ వచ్చింది, సౌరభ్ ఏంటి ఇండియా వరకు వచ్చి మమ్మల్ని కలవకుండా అట్నుంచి అట్టే అలా వెళ్ళిపోయాడు అని చెప్పి. ఈ డౌట్ జనాల్లో ఉన్నప్పుడే కూతురుని తీసుకురావడానికి ముస్కాన్ ఇంటికి వచ్చింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ 12-13 డేస్ గ్యాప్ ఉంటుంది కదా, అందులో అమ్మాయి పదే ఒక మాట అంటుంది. ఎవరో కూతురు 5-6 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఇన్ఫాక్ట్ మన ఫిబ్రవరి 28కి 6 years వచ్చి ఉంటాయి. 2019లో పుట్టింది కాబట్టి. నాన్న డ్రమ్ లో ఉన్నారని పదే అనేది వాళ్ళ గ్రాండ్ మదర్ తో, ఇది వాళ్ళ గ్రాండ్ మదరే మీడియాతో చెప్పింది. ఎనీవేస్ వాళ్ళ పాపని తీసుకురావడానికి అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మత్తు పదార్థాలు తీసుకోలేదో లేదా కరెక్ట్ సెన్సెస్ లో ఉందో ఏమో గానీ నిజాన్ని మొత్తం ఒప్పేసుకుంది. టాప్ టు బాటమ్ చెప్పింది. ఆవిడ మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయిన పాయింట్ నుంచి సాహిల్ తో లవ్ స్టోరీ వరకు, నైఫ్ లో సిడేటివ్స్ కొనడం నుంచి భర్తని చంపే వరకు మొత్తం చెప్పేసింది. तो कह रही मैं आके बताऊंगी मम्मी. तो मैंने कहा ठीक है तू आ जा. 4 बजे आई, उसने ये सब हमें बताया. ఇక్కడ పాప వాళ్ళ అమ్మమ్మ ముస్కాన్ వాళ్ళ అమ్మ చాలా ఒక గ్రేట్ థింగ్ చేసింది. ఆవిడ మరుక్షణం ఆలోచించకుండా మాట్లాడకుండా కూతుర్ని పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి, నా కూతురే నా అల్లుడిని చంపేసింది, నాకు నా కూతురు ఎంత, నా అల్లుడు కూడా అంతే, ఎంత పెద్ద శిక్ష పడాలో అంత పెద్ద శిక్ష నా కూతురికి పడాల్సిందే, నేనే దీనికి సాక్ష్యం. वो बच्चा भी हमारा ही है, हमें मालूम है वो क्या करा उन्होंने. मुझे पता है उसने बहुत गलत काम करे और भगवान उसके साथ भी उससे दुगना गलत करे और जस्टिस चाहती हूँ उसे फांसी मिले అని కూతురికి అగేన్స్ట్ గా మాట్లాడి, ఇన్ఫాక్ట్ ఈ శివశక్తి విహార్ రోడ్ లో కూడా జనాలందరూ బయటకు వచ్చి భర్తను ఆ సిచ్యువేషన్ లో చూసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ హృదయాలు కూడా ద్రవించిపోయినాయి. ఒక మనిషి ఇంత ఇదిగా ఉంటుందా అని. ఇంకో పక్కన పోలీసులు సాహిల్ని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అబ్బాయి ఇంకో 2 అబ్బాయిలతో ఉంటున్నాడు. మొత్తం గోడలన్నీ ఈ శైతాన్ ఇమేజ్లు, ఈవిల్ ఇమేజ్లు, పెద్ద పావుల్ని పెట్టుకొని ఈయన అసలు సెన్స్ లోనే ఉన్నాడా అన్నట్టు ఉన్నాడు. ఆయన్ని కూడా పట్టుకొని లోపలేసి 19th రోజు మొన్న జడ్జి ముందు ప్రెజెంట్ చేశారు. అప్పటికే మీడియా సెన్సేషన్ అయిపోయింది ఈ కేసు మొత్తం. ఈ కేసులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎప్పటి నుంచి ఈక్వేషన్ బయట ఉన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దీన్ని సీరియస్ గా తీసుకొని మా కూతురైనా సరే శిక్ష పడాల్సిందే అని నిలబడడం. అది చాలా గ్రేట్ విషయం, అది మనందరం అభినందించాల్సిన విషయం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా, రొమాంటిక్ రిలేషన్షిప్ లో, ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో క్రైమ్ జరిగినప్పుడు నాకు ఒక్కటే విషయం నా ముందుకు వస్తుంది,
అరే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తికి ఉండడం నచ్చకపోతే వదిలేయచ్చు కదా. ఒక మనిషి నిండు ప్రాణం తీసేంత అర్హత ఎవరికి ఉండకూడదు కూడా. ఇదే గ్రీష్మ కేసులో కూడా చెప్పా, గురుమూర్తి కేసులో కూడా మనం అనుకున్నాం. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని వాళ్ళనే చంపేసి ఆ క్రైమ్ చేస్తే ఎంత మంది సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఓ నిండు ప్రాణం పోయింది, సౌరభ్ చనిపోయాడు. అనవసరంగా పాపం ఆ బకరా సాహిల్ని ఇందులోకి తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ స్నాప్చాట్ ఐడి వాడి ఆయన్ని కూడా ఈ క్రైమ్ లో పాలు పంచుకునేలా చేసింది. ఎట్ ఏ టైం హస్బెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి టోపీ పెట్టింది. ఓ నీ అమ్మాయి ఏమైనా సుఖంగా ఉందా అంటే ఇప్పుడు జైల్లో ఉంటుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా బ్రేవ్ థింగ్ చేశారు వాళ్ళు, బట్ వాళ్ళకి మాత్రం ఎక్కడ సుఖం ఉంటుంది. మనోరాల పేరెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఇవాళ కంట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది ఆ ముస్కాన్ గురించి. మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. మత్తు పదార్థాలు ఒక మెదడుని ఏం చేస్తాయని ఒక మోరల్ ఉంది, వాటి దగ్గరికి కూడా వెళ్ళకూడదనే సిద్ధాంతం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తిని చంపేదాకా పట్టుకెళ్తుంది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? లేదా నేనేదైనా మిస్ అయి ఉంటే ఏదైనా పాయింట్ ని నాకు కింద ఖచ్చితంగా రాయండి కింద కామెంట్స్ లో. బీ రెస్పాన్సిబుల్ వైల్ కామెంటింగ్. కామెంట్ చేసినప్పుడు చాలా రెస్పాన్సిబుల్ గా రాయండి. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరం లా మనం పెడదాం. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఉత్సుకత చూపిస్తున్నారో, సోషల్ కాన్షియస్నెస్ చూపిస్తున్నారో నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. ఇలాంటి ఒక కమ్యూనిటీని మనం బిల్డ్ చేస్తున్నందుకు. ఆ కమ్యూనిటీ ఆఫ్ ఓజీస్. ప్రతిరోజు నా స్టూడియోలో ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ అదంతా చూసినప్పుడు లేదు, మనం ఏం మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడాలి. ఒక అక్షరం ముక్క అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఒక చేంజ్ తీసుకొచ్చేలా ఉండాలి అనే వైపుగా నన్ను పుష్ చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రెవల్యూషన్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, ఇంకొక 48 hours మన ఫస్ట్ వీడియో డ్రాప్ అవుతుంది ద ఏజ్వుడ్ న్యూస్ షోలో. ఈ వారం మొత్తం జరుగుతున్న ఇష్యూస్ మొత్తాన్ని సెగ్రిగేట్ చేసి ఒక 40-45 నిమిషాల ఎపిసోడ్ లాగా కండెన్స్ చేసి ఆ రెస్పాన్సిబుల్ న్యూస్ మొత్తాన్ని మీ ముందు పెట్టే ప్రక్రియ ఇది. ఎవ్రీ వీక్ వస్తుంది మార్నింగ్ 10 AM కి. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మెంబర్షిప్స్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. జాయిన్ బటన్ కొట్టేయండి. అండ్ మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెట్టాను. ఈ పర్టికులర్ వీడియో ఇది ఎలా అయితే నేషనల్ సెన్సేషన్ న్యూస్ అయిందో, ఇంటర్నేషనల్ గా ఒక న్యూస్ ఊపేస్తుంది. ద డిసపియరెన్స్ ఆఫ్ సుదీక్ష కోనంకి. ఆవిడ మన తెలుగు అమ్మాయి, అమెరికన్ సిటిజన్. ఆవిడ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా కొంచెం ఇన్స్పిరేషనల్ గా ఏదైనా చూద్దాం అనుకుంటే సునీత విలియమ్స్ గారు, ఆవిడ అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చారు 280 రోజుల తర్వాత, 9 నెలల తర్వాత. ఆవిడ జర్నీని, ఒక హీరోయిక్ స్టోరీని కూడా 15 నిమిషాల్లో మొత్తం కవర్ చేస్తూ ఒక వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.